హాయ్ ఫ్రెండ్స్. సో లాస్ట్ వీడియోలో చెప్పినా కదా, నా స్కూటీ ఓలా S1 Pro సడన్గా ఆఫ్ అయిపోతుంది అని ఇష్యూ అయితే స్టార్ట్ అయిందనేసి. సో అదైతే నాకు ఒక రోజు అయితే ఉండే అనమాట. నెక్స్ట్ రోజు నుంచి అయితే నార్మల్ అయిపోయింది. సో ఈ వెహికల్ కంప్లీట్ ఎలక్ట్రానిక్స్ మీద అయితే రన్ అవుతుంది కదా, సో ఇలాంటి గ్లిచెస్ అప్పుడప్పుడు వస్తుంటాయి అనమాట. సో నాకైతే ఇప్పుడు ఏం లేదు, నార్మల్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి నేను బ్రేక్ ప్యాడ్ చేంజ్ చేపిద్దామని వచ్చిన అనమాట ఇక్కడికి. సో నేను వెహికల్ తీసుకున్నప్పటి నుంచి ఇది 4th టైం అనమాట చేంజ్ చేపించడం. సో ఇప్పుడు వరకు అయితే నేను కంపెనీ రిలేటెడ్ సర్వీస్ సెంటర్లో అయితే ఎప్పుడు చేపిలే అనమాట, ఎందుకంటే టైం అయితే ఎక్కువ తీసుకుంటారు అనేసి. సో నేను ఎప్పుడు చేయించినా వీళ్ళ దగ్గరికి అయితే వస్తుంటా అనమాట. అండ్ ఇది వచ్చేసి కూకట్పల్లిలోనే ఉంటుంది అనమాట, మా ఇంటికి దగ్గరే ఉంటుంది. సో ఏదే ఇష్యూస్ రాని నేను వీళ్ళ దగ్గరికి వస్తుంటా అనమాట, ఎందుకంటే టైం అయితే సేవ్ అవుతుంది అనేసి. సో ఇప్పుడైతే నేను బ్రేక్ ప్యాడ్స్ అండ్ హ్యాండిల్ కొంచెం టైట్ ఉంటే అదొకటి లూజ్ చేపిస్తున్నా అనమాట. అండ్ ఇంకోటి వచ్చేసరికి బెల్ట్ దగ్గర అయితే సౌండ్ వస్తుంది, అదొకటి చేయించిన అనమాట. సో ఇప్పుడైతే ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్ అయితే కంప్లీట్ కొత్తదే వేస్తున్నాడు అనమాట. అండ్ బ్యాక్ది వచ్చేసరికి యాక్చువల్లీ నేను కొత్తది వేపియాలనుకున్నా, అది వచ్చేసరికి ఒక సైడ్ అంటే లైక్ ఒక పార్ట్ వచ్చేసి అరిగింది అనమాట, ఇంకొక పార్ట్ వచ్చేసి నార్మల్ బాగానే ఉంది. సో వన్ సైడ్ పార్ట్ అరిగిన పార్ట్ వచ్చేసి వాళ్ళ దగ్గర ఒక స్పేర్ ఉంటే ఇంకా దాంతోనే అడ్జస్ట్ చేసి అయితే వేసేసాడు అనమాట. సో చూసుకోవచ్చు, ఒకటైతే బాగుంది, ఇంకొకటి వచ్చేసి అరిగిపోయింది అనమాట స్లైట్గా అయితే. సో ఆ పార్ట్ ఒకటే నాకు వాళ్ళ దగ్గర ఉన్న స్పేర్తోనైతే అడ్జస్ట్ చేసినారనమాట. సో టోటల్గా అయితే నాకు 600 రూపీస్ అయితే ఛార్జ్ చేశారనమాట. లైక్ ఫస్ట్ బ్రేక్ ప్యాడ్ అయితే చేంజ్ చేస్తారు ఫ్రంట్, అండ్ బ్యాక్ వచ్చేసి వాళ్ళ దగ్గర ఉన్నది ఒకటి అడ్జస్ట్ చేస్తారు. అండ్ ఇంకోటి వచ్చేసరికి హ్యాండిల్ అయితే లూజ్ చేస్తారనమాట. అండ్ లాస్ట్ వచ్చేసరికి బెల్ట్ దగ్గర అయితే సౌండ్ ఉందన్నమాట, అదొకటి కొంచెం క్లియర్ అయితే చేసి ఇచ్చారు. సో వాళ్ళు చేసిన వర్క్కి 600 రూపీస్ వర్తా కాదా అనేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో వీళ్ళ లొకేషన్ వచ్చేసి కూకట్పల్లి లేక్ దగ్గర అయితే ఉంటుంది అనమాట. సో వర్క్షాప్ పేరు వచ్చేసి గ్రావిటీ ఈవీ కేర్. సో ఈ వీడియో ఇక్కడ వరకు చూసేందుకు థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ 500 మెంబర్స్కి అయితే దగ్గర అయితే ఉన్నాం, అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ రైడ్ సేఫ్.